తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 3 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. టీటీడీ ఈ కార్యక్రమానికి సంబంధించి భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు టీటీడీ 3 రోజుల పాటు కొన్ని సేవలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి అందుకు తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచన చేస్తోంది. తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. ఈ నెల 17 నుంచి 19 వరకు తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. తిరుమలలో ఉన్న నారాయణగిరి ఉద్యానవనాల్లో ఉన్న పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవోపేతంగా ఎంతో ఘనంగా జరగనున్నాయి. అయితే 3 రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో తొలి రోజు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. అలాగే 2వ రోజు అశ్వవాహనం మీద, 3వ రోజు గరుడ వాహనం పైన భక్తులకు కనువిందు చేస్తారు. అలాగే ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకీల్లో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. అనంతరం కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మే 17 నుంచి 19వ తేదీ వరకు ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లుగా టీటీడీ తెలిపింది. అయితే పురాణాల ప్రకారం దాదాపుగా 5000 ఏళ్ల క్రితం కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారని చెబుతుంటారు. అప్పుడు ఆకాశరాజు నారాయణవనాన్ని పరిపాలిస్తున్నారు. ఆయన తన కుమార్తె అయినటువంటి శ్రీ పద్మావతిని శ్రీ వెంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారని చెబుతుంటారు. శ్రీ వెంకటాచల మహాత్మ్యం గ్రంథం ప్రకారం ఆకాశరాజు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫాల్గుని నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్టుగా చరిత్ర చెబుతోంది. ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒక రోజు, ఆ తర్వాత ఒక రోజు కలిపి మొత్తంగా 3 రోజుల పాటు ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవం ముహూర్తానికి గుర్తుగా పద్మావతి పరిణయోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. 1992 నుంచి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా శ్రీ పద్మావతి పరిణయ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ 3 రోజులు సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపింది.